సేవ చేశానంటే రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. చిటికలేస్తే పరిగెత్తుకుంటాం, మేము స్పందిస్తాం, అహర్నిశలు మీకు అందుబాటులో ఉంటాం. మన వార్డుని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి. ముఖ్యమంత్రి గారు నివసిస్తున్న పట్టణం అంటే ఎలా ఉండాలి తల్లి అభివృద్ధి? అసలు నేను మీ దగ్గరికి వస్తే మీరు అసలు ఉండకూడదు ఇక్కడ. నీకేమే ముఖ్యమంత్రి గారి పట్టణం ఇది, అన్ని పనులు అయిపోయినాయని చెప్పాలి కదా. ఏం జరిగిందా? ఎంతసేపు చుట్టూ ఆయన ఇంటి చుట్టూ చెట్లు ఎత్తా ఉంటారు. అదేంటో నాకు అర్థం. ఈ రోజు ఒక చెట్టు ఎత్తారు, మళ్ళీ 4 నెలల తర్వాత ఇంకో చెట్లు ఎత్తారు. దానికి డబ్బులు ఖర్చు పెట్టారు తప్ప ఒక డ్రైన్ గట్ల, ఒక తాగునీటి కనెక్షన్ ఇవ్వాల. చూడండి ఎంత అన్యాయం. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి గారు నివసిస్తున్న పట్టణంలో డ్రగ్స్ వచ్చినాయి. గంజాయి వల్ల మన పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనందరూ తెలుసు. బయట మాట్లాడదానికి భయపడుతున్నాం, కానీ ఊరు ప్రతి గడపకి డ్రగ్స్ తగ్గింది. దానికి చెక్ పెట్టాలి తల్లి. ఒక తరం నాశనం అవుతుంది తల్లి. మీరు రూపాయి ఖర్చు పెట్టి పిల్లల్ని బాగా చదివించి అరే ఉద్యోగాలు వస్తాయి అనుకున్న సమయంలో దానికి బానిసలు చేశారు వైకాపా నాయకులు తల్లి. దాని డ్రగ్స్ వల్ల మనం చాలా మంది ఇబ్బంది పడుతున్నాం. ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు తల్లి. అందుకేమ్మా చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి 6 హామీలు ఇచ్చారు. అవన్నీ మీకు చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు పవన్ అన్న కలిసి రూపొందించిన 6 హామీలు, అది మీ గడపకు వచ్చిందా ఇంకా రాలేదా? క్యాలెండర్ వచ్చిన ఆ 6 హామీలు మా నాయకులు కార్యకర్తలు మీ గడపకి తీసుకొచ్చారని చేతులు పైకెత్తండి. ఓకే, క్షమించాలి. హామీ మన ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. అంటే ప్రైవేట్ రంగంలో, ప్రభుత్వంలో స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తాం. ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. రెండో హామీ 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల మన ప్రభుత్వం 1,500 రూపాయలు ఇస్తుంది. దానికి కారణం నిత్యావసర సరుకుల ధరలు విపరీతం పెరిగిపోయినాయి. మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగిపోయింది, కరెంటు ఛార్జీలు బాధుడే బాధుడు, ఇంటి పన్ను బాధుడే బాధుడు, క్వార్టర్ బాటిల్ కూడా బాధుడే బాధుడు. అందుకే ఆదుకునేదానికి ప్రతి నెల 1,500 రూపాయలు, సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల 90,000 రూపాయలు మీ అకౌంట్లో మన ప్రభుత్వం వేస్తుంది. మూడో హామీ ప్రతి కుటుంబానికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం మన ప్రభుత్వం అందజేస్తుంది. 4వ హామీ రైతులకు వర్తిస్తుంది. రైతులు ఎవరున్నారు ఇక్కడ? మనం వెనకాల ఎక్కడో అవుతుంది. మీ రైతా రాము గారు? ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం ఆర్థిక సాయం కింద 20,000 రూపాయలు మన ప్రభుత్వం అందజేస్తుంది. అదేవిధంగా ఇంకా ఆర్టీసీ మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా మీ అందరూ తెలుపుతున్నాం.